పెడతారు. అయితే దీంట్లో భాగంగా ఫీల్డ్ చూసుకుంటే క్లియర్ కట్గా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నిధులు ఇస్తుంది. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి కూడా మీ అందరికీ తెలియాలి. అలాగే మైదాన ప్రాంతంలో ప్రజలు ఏమైనా నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సేవలు అందుతున్నాయో, అదేవిధంగా ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళు కూడా అదే సేవలు అందుతున్నాయా లేవా, అవి ఎంతవరకు అందుతున్నాయి అని తెలుసుకోవడానికే ఈ జనసున్వాయి కార్యక్రమం. దీంట్లో ప్రతి అంటే మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాఖ కూడా దీంట్లో పాల్గొంటుంది. వారి యొక్క అభివృద్ధి నివేదికలు అలాగే వారి యొక్క పనితీరు ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటాయి. అవన్నీ కూడా చూసుకుంటే చెప్తున్నాను కదా, ఫస్ట్ ఫీల్డ్ ఫంక్షన్కి సంబంధించి మనకు ఏమి కావాల్సిన రోడ్లు కావాలో ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో దీంట్లో భాగమే ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్రమంగా నివసిస్తున్నారా లేదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి అందుతున్న స్కీమ్స్ అన్ని సక్రమంగా అందుతున్నాయా లేదా, వాళ్ళకి పోషకాహారం అందుతుందా లేదా, ఇవన్నిటి కూడా ఉంటాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఇల్లు అనేవి మంజూరు అవుతున్నాయా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులందరూ కూడా పరిశీలిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ జనసున్వాయి కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ఆల్రెడీ మనకి